బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, అల్పపీడనం వాయుగుండంగా ఎప్పుడు మారింది? బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది ఈ ఉదయం దక్షిణ బంగాళాఖాత సమీపంలో వాయుగుండంగా మారినట్టు భారత వాతావరణ శాఖ నిర్ధారించింది. దీని ప్రభావం వల్ల 25 నుంచి అంటే ఈ రోజు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఇటు కోస్తాంధ్రలో, ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ఈ రెండు ప్రాంతాల్లో కూడా 1-2 చోట్ల అతి భారీగాను వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు 27, 28, 29 ఈ 3 రోజులు కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు ఈ వాయుగుండ ప్రభావం వల్ల తీరం మీదకి 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మరోవైపు మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లకుండా ఉంటే మంచిదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ వాయుగుండం ఈ రోజు వాయుగుండంగా ఏర్పడినప్పటికీ కూడా దీని ప్రభావం 27, 28, 29 ఈ 3 రోజులు కూడా రాష్ట్రం మీద కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా దీని ప్రభావం ఎక్కువగా కూడా తమిళనాడు మీద కనిపించే అవకాశం ఉంది. 28వ తారీఖు తమిళనాడుకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. కానీ 26, 27, 28, 29 ఈ 4 రోజులు కూడా ఇటు కోస్తాంధ్ర మరియు రాయలసీమ ఈ 2 ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ ఇప్పటికే జారీ చేశారు. అయితే వాయుగుండం ప్రభావం మాత్రం మరొక 24 గంటల తర్వాత మాత్రం చాలా స్పష్టంగా కనిపించే అవకాశం రాష్ట్రం మీద ఉంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.